హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎపిసోడ్లో మనము తెనాలి రామలింగ హాస్య కథలలో ఒక కథ చెప్పుకుందాము. అయితే రాయలవారి పక్క ఊరికి ఒక సంతు సాధువులు వస్తారనమాట. ఆయన ఎంతో మహిమలు గల సాధువు అని చెప్పి విని రాయలవారు ఆయన్ని చూడటానికి వెళ్తారు. ఆయన తన తంత్రాలతో రాయలవారిని చాలా ఇంప్రెస్ చేస్తారనమాట. అప్పుడు రాయలవారు ఆయన్ని అడుగుతారు, మా రాజ్యానికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వండి అంటే అప్పుడు సంత సాధువులు ఒక బౌల్లో మంత్రించిన వాటర్ ఇచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారన్నమాట. ఈ వాటర్లో ఒక్క చుక్క కూడా మీరు కింద పడేయకుండా తీసుకెళ్తే అప్పుడు మీ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, అందరూ సుసంపన్నులు అవుతారు అని చెప్తారు. అయితే రాయలవారికి అర్థం కాదు ఏం చేయాలో. అయితే ఆయన రామకృష్ణని పిలిచి, ఇందులో మంత్రించిన వాటర్ ఉంది, ఇది ఒక్క చుక్క కూడా కింద పడకుండా నువ్వు తీసుకురావాలి రాజ్యానికి, విజయనగరానికి అని చెప్తారు. అయితే రామకృష్ణ చేసేసుకుని నెక్స్ట్ డే జట్కా బండిలో వస్తుంటాడు అనమాట. రాయలవారు ఆయన భవనం నుంచి చూస్తూ ఉంటాడు జట్కా ఏమో కుదిపేస్తూ ఉంటుంది. ఆయన రామకృష్ణేమో పడుకుని నిద్రపోతాడు అనమాట. ఏంటి ఇతను ఇంత రెక్లెస్గా ఉన్నాడు అని జట్కా దగ్గర రాగానే అరిచేస్తారు రాయలవారు. అరిచేసేసి తిట్టేస్తూ ఉంటారు రామకృష్ణని, నువ్వు ఇంత రెక్లెస్గా ఉన్నావు, కేర్లెస్గా ఉన్నావు, అది ఇది అంటే రామకృష్ణ రాయలవారిని శాంతపరిచి, ప్రభు నేను ఈ మంత్రించిన బౌలు లేదా గిన్నె వాటరు కింద పడిపోతుంది ఈ కుదుపుల్లో మనం జట్కాలో వచ్చినప్పుడు, అందుకని దీన్ని ఒక లెదర్ బ్యాగ్లో వేసుకుని ఒక్క చుక్క కూడా పడకుండా తీసుకొచ్చాను అని లెదర్ బ్యాగ్ రాయలవారికి చూపిస్తాడు. అప్పుడు రామకృష్ణ తెలివితేటలకి రాయలవారు మెచ్చుకొని అతనికి తగిన బహుమానం ఇస్తారన్నమాట. అయితే మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, చాలా కష్టమైన పని మనం తెలివితేటలతో ఆలోచిస్తే ఈజీగా దాన్ని నెరవేర్చవచ్చు అని మోరల్ ఆఫ్ ది స్టోరీ. సో ఏదైనా కష్టమైన పని వచ్చినప్పుడు భయపడకూడదు, దానికి ఎదురు వెళ్ళి మనము దాన్ని సాధించగలగాలి తెలివితేటలతో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో స్టోరీతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.